ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసి మనందరం సగర్వంగా ఆ సినిమాని ఎంజాయ్ చేసేలాగా ఆ క్యారెక్టర్ని పరిపూర్ణంగా ఆస్వాదించేలాగా నటించేటువంటి గొప్ప నటుడు. మరి అంతటి నటన ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రక్తం యొక్క గొప్పతనం అండి. మహానుభావుడు, మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముని బిడ్డ కదా, అందుకే అంత గొప్ప నటనా చాతుర్యం. అయితే ఒక్కటండి, ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పాలి ఇక్కడ. మన బాలయ్య బాబు గారు తెర ముందు చాలా అద్భుతంగా నటిస్తారు. అంటే డైరెక్టర్స్ హీరో. వారిని యాక్ట్ చేయమంటే ఎక్కడి నుంచి దూకేయమంటే దూకేస్తారు. గుర్రమైనా పర్వాలేదు, సింహమైనా పర్వాలేదు, ఏ తార్ రోడ్ అయినా పర్వాలేదు, పరిగెత్తమంటే పరిగెత్తారు, డాన్స్ అంటే డాన్స్, ఏదంటే చేసేస్తారండి. కానీ వారికి ఒక్కటి మాత్రం చేత కాదు. ఏంటో తెలుసా? కెమెరా లేనప్పుడు నటించడం. కెమెరా లేనప్పుడు నటించడం చేత కాదు మా బాలయ్య బాబుకి. ముఖం మీద మేకప్ తీసేసిన తర్వాత ఒక పసి బాలుడితో సమానం మా బాలయ్య బాబు. కోపం వస్తే కడుపులో వెంటనే బయటకు వచ్చేస్తుంది. బట్ వెంటనే కడుపు నిండా పెట్టే గొప్ప గొప్ప గుణం, బంగారు తండ్రి అండి. అవునా కాదా చెప్పండి? నా మాట కాదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇండస్ట్రీ మొత్తం కోడైకి వస్తుంది. బాలయ్య బాబు గారు నెక్స్ట్ వేరే లెవెల్. అంతే, మంచితనానికి పరాకాష్ట, పట్టుదలకి ఆయన ప్రత్యక్ష రూపం అండి. ప్రొద్దున్నే ప్రాతకాలంలో 3 గంటలకు లేస్తారు, బ్రహ్మ ముహూర్తాన్ని లేచి పూజ చేస్తారంట. ఎంత మహానుభావుడు! ఎంత చెప్పుకోవాలి, ఎంత నేర్చుకోవాలి ఒక పాఠ్యాంశం ఆయన. సో వారికి హ్యాట్స్ ఆఫ్. పద్మభూషణుడైనందుకు, త్వరలో అవుతారు పద్మవిభూషణుడు కూడా, పద్మభూషణుడైనందుకు హిందూపుర ప్రజలందరూ వారిని సగర్వంగా మీకు మీరుగా గౌరవిస్తున్నందుకు, సన్మానిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ మేము ముందుంచుతున్నానండి. మా సత్య మాస్టర్ ఇప్పటి వరకే దాదాపు 3000కు పైగా షోస్ ఇచ్చారు, ఎన్నో సినిమాలకి కొరియోగ్రాఫ్ చేశారు. వారి టీం వచ్చారండి. అండ్ బాలయ్య బాబు గారి అన్ని ఆడియో లాంచెస్కి వారు పర్ఫామ్ చేశారు. అండ్ ఇరగదీస్తారు డాన్స్ అంతే. ఆర్ యు రెడీ? ఒకసారి గట్టిగా చెప్పండి. మనకు పద్మభూషణ్ వచ్చింది, నందమూరి అభిమానులు అందరికీ వచ్చినట్టే లెక్క. ఏంటి ఇంత చప్పగా ఉన్నారు? గట్టిగా చెప్పట్లు. జై బాలయ్య అనుకోండి, గుండెలో బోల్నంత బలం నిండుతాయి. సో సత్య మాస్టర్కి ఘనంగా స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ హిందూపూర్ ప్రజలందరికీ హ్యాట్స్ ఆఫ్.